కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో సహాయక చర్యలు 6వ రోజుకు చేరుకున్నాయి. మలపురం, కోజికోడ్ జిల్లాల గుండా ప్రవహించే చలియార్ నదిలో 40 కిలోమీటర్ల మేర అన్వేషణ కొనసాగుతోందని, మృతదేహాలను వెలికితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మరింత బలగాలు సామగ్రిని మోహరిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తెలిపారు. ఇక ముండక్కై, సురుల్మలలో కూడా సిబ్బంది సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రాణాలతో బయటపడ్డ వారికి పునరావాసం కల్పించడం గురించి ప్రతి ఒక్కరితో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా సహాయక శిబిరాల్లో నివసిస్తున్నటువంటి వారిని ఆసుపత్రుల్లో చేరిన వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని రియాజ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి బాధితులతో ఎలాంటి చర్చలు జరపడం లేదని, పరిస్థితులు సద్దుమణిగాక అందరూ సాధారణ స్థితికి వచ్చాక వారితో మాట్లాడతామని అన్నారు. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పిల్లల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని రియాజ్ తెలిపారు. సహాయక చర్యలు తుది దశకు చేరుకున్నట్టు అనిపిస్తుందని, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, నేవీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాలు, బురద కింద ఉన్న వారిని గుర్తించడానికి అధునాతన రాడార్లు, జీపీఎస్ టెక్నాలజీని ఉపయోగించి గాలింపు చర్యలను కొనసాగిస్తామన్నారు. భారీ యంత్రాలను సైతం ఉపయోగిస్తున్నామన్నారు. నిర్వాసిత బాధితులకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త టౌన్షిప్ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. यहाँ इतना ही आता आगे बढ़ता है। चलो फोन करना मुश्किल होता है, फोन करके बंद करवाना होगा ना भाई से होंगे వయనాడ్ ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అందరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. తన కెరీర్కు కేరళ అభిమానులు ఎప్పుడూ అండగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. బాధితులకు తన వంతు సాయంగా 25 లక్షల రూపాయల సాయం ప్రకటించారు. ఈ మేరకు కేరళ సీఎం సహాయ నిధికి 25 లక్షల రూపాయల విరాళం అందించారు అల్లు అర్జున్. Sir. See, the bodies, once we shift there, no, there's a certain protocol that we have to follow. Identification of the body is, see, like we have a list of people who have called us telling that their family member is missing. So whenever a body comes, we give them an opportunity to verify and they have to establish a claim. For that, like, we are showing them the photographs that are taken from the different angles of the body, and along with that, the jewelry that was there, or some chain or something, some marks that was there with the body, that is also, displayed to them. So that some people are able to identify through the ring, chain, that possibility is there. So we are giving an opportunity for them to establish the claim so that they can take the body and do the burials. Otherwise, if there is any unclaimed bodies which is in a decomposing nature, then immediately we are going for the burial with all the, like after offering all religious prayers and with the state honors. Yes. Thank you. See, the bodies, once we shift there, no, there's a certain protocol that we have to follow. Identification of the body is, see, like we have a list of people who have called us telling that their family member is missing. So whenever a body comes, we give them an opportunity to verify and they have to establish a claim. For that, like, we are showing them the photographs that are taken.